వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎన్ తరగతులకు హాజరైన 3 మండలాల ప్రైమరీ స్కూల్ టీచర్లు చిత్తూరు జిల్లాలోని పలమనేరు గురుకుల పాఠశాల నందు ఈ శిక్షణా కార్యక్రమం గురువారం ఏర్పాటు చేశారు. వీకోట, బైరెడ్డిపల్లి, బంగారుపల్లెం 3 మండలాలకు చెందిన 93 మంది ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఎఫ్ఎల్ఎన్ తరగతుల శిక్షణా కార్యక్రమాలను నేటి మొదలు 9వ తేదీ వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తామని, హాజరైన ఉపాధ్యాయులకు కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తామని ఎంఈఓ బాలసుందరం తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్స్గా ఎంపికైనటువంటి డిఆర్పి జిల్లా రీసోర్స్ పర్సన్స్ 6 మందిలో ఒకరైన సచికుమార్ మాట్లాడుతూ, ఎఫ్ఎల్ఎన్ మెరుగైన అక్షరాస్యత అనగా 1-2 తరగతి పిల్లలకు చదవడం, రాయడం, ధారాళంగా మాట్లాడడం, సృజనాత్మకమైనటువంటి ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు నేర్చుకొని తరగతి గదుల్లో అమలు చేయాలి. ఈ ఎఫ్ఎల్ఎన్ అంటే ఇంగ్లీష్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ నంబరసీ అని అర్థం. దీనిని తెలుగులో ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం అంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నిపుణ్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరాస్యత, లిటరసీ 3వ తరగతి పూర్తి చేసేసరికి ప్రతి బిడ్డ సొంతంగా కథల పుస్తకాలు చదవగలగాలి, అర్థం చేసుకోగలగాలి, రాయగలగాలి. సంఖ్యా జ్ఞానం, నంబరసీ రోజువారీ జీవితంలో ఉపయోగపడే కూడికలు, తీసివేతలు, గుణకారాల వంటి ప్రాథమిక గణితాన్ని సులభతరం చేయగలగాలి. ముఖ్యంగా మారుతున్న జీవన సరళి కారణంగా టీచర్లకు ఏఐని ఉపయోగించి, అలాగే క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డులను ఎలా ఉపయోగించాలో, పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎలా పాఠాలు నేర్పించాలో శిక్షణ ఇప్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈరోజు శిక్షణా తరగతి ప్రారంభంలో రాష్ట్ర రీసోర్స్ పర్సన్ రామూర్తి మాట్లాడుతూ, ఎఫ్ఎల్ఎన్ శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకుని మారిన నూతన పాఠ్య పుస్తకాలను అవగాహన చేసుకుని సులభతర విద్యాబోధన చేయాలని పేర్కొన్నారు. ఈ శిక్షణా కేంద్రాన్ని జిల్లా అసిస్టెంట్ సిఎంఓ మధు విజిట్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రీసోర్స్ పర్సన్స్ సురేఖ, లోకేష్, రెడ్డప్ప, రవిబాబు, వెంకయ్య తదితర 93 మంది టీచర్లు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఈ శిక్షణా కార్యక్రమానికి సార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మన కోర్సుకు సంబంధించి వెన్యూ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి ఎం ప్రశాంతి వాటన్ గారిని వేదిక మీదకు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గౌరవనీయులు రామూర్తి సారు మనకు అందుకే వస్తున్నారు. స్టేట్ ఆర్పి మన పొంగనూరు, గంగవరం, పలమనేరు 3 వెన్యూస్ కూడా సారు ఎస్ఆర్పిగా ఇన్ఛార్జ్ ఉన్నారు. కాబట్టి సార్ కూడా వస్తారని మధ్యలో వారిని. నమస్తే, నేను పలమనేరు మండలి ఎంఈఓని బాలసుందరం. ఇక్కడ అంటే గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాల పలమనేరులో 3 మండలాలు వీకోట, బైరెడ్డిపల్లి, బంగారుపల్లి మండలాలకు సంబంధించినటువంటి ప్రైమరీ స్కూళ్ళలో 1-2 క్లాసులకు టీచ్ చేస్తున్నటువంటి టీచర్స్కు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగు ఈ రోజు నుండి అంటే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు 6 రోజుల పాటు ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇక్కడ మొత్తంగా ఈ 3 మండలాలకు కేటాయించినటువంటి టీచర్స్లో నుండి మొత్తం 95 మంది టీచర్స్ ఇక్కడ అటెండ్ అయ్యారు. వీళ్ళకి ఇక్కడికి హాజరయ్యేటటువంటి టీచర్స్కి అందరికీ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించబడ్డాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్తో పాటు 2 పూట్ల స్నాక్స్ ఉంటాయి. రెగ్యులర్గా మార్నింగ్ 9 to 5 క్లాసెస్ జరుగుతాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వెన్యూ నందు ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. దీని కోర్స్ డైరెక్టర్గా మన ఎంఈఓ గారు పలమనేరు బాలసుందరం గారు, అదేవిధంగా స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ గారు వెన్యూ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మేము డిఆర్పీస్ 6 మంది రీసోర్స్ పర్సన్స్. సో ఇందులో 2 డిఆర్పీలు తెలుగు, 2 డిఆర్పీలు ఇంగ్లీషు, 2 డిఆర్పీలు మ్యాథ్స్, మొత్తం 6 మంది ఈ 6 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి 95 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నాము. సో ప్రధానంగా ఈ శిక్షణ అంతా కూడా మొత్తం చైల్డ్ సెంటరింగ్గా జరుగుతుంది. అంటే పిల్లవాడి కేంద్రీకృతంగా ఎలా మనం బోధించాలి, నూతన పాఠ్య పుస్తకాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమి, సో ఈ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ, సో ఏదైతే భారత ప్రభుత్వం యొక్క మిషన్ ఉందో నిపుణ్ భారత్ మిషన్, ఆ నిపుణ్ భారత్ మిషన్లో భాగంగా అక్షరాస్యత సాధించడం,
భాషలో అక్షరాస్యత సాధించడం, అదేవిధంగా గణితం పట్ల పట్టు సాధించడం. సో 1-2 తరగతిలోనే ఈ పట్టును మనం సాధించినట్టయితే భవిష్యత్తులో 3, 4, 5 నుండి పిల్లవాళ్ళ స్టాండర్డ్స్ బలోపేతం అవుతాయి. తద్వారా LSRWలో ఎక్కడ కూడా వీక్ అని ఉండదు. తద్వారా బడే భారత్ అనే నిర్మాణం అనేది జరుగుతుందని చెప్పి ఈ యొక్క గోల్స్ అని ఉన్నాయి. అదేవిధంగా ఈ FLN శిక్షణా తరగతులతో పాటుగా ఉపాధ్యాయులకు నూతనంగా మారినటువంటి టెక్స్ట్ బుక్లో ఏ అంశాలు మారినాయి వాటి మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా సంవత్సరం యొక్క క్యాలెండరు, అదేవిధంగా పీరియడ్ ప్లాన్స్, లెసన్ ప్లాన్స్, అదేవిధంగా ఇప్పుడు ఇది 21st సెంచరీ, ఇది మీడియా కాలం కాబట్టి నడుస్తుంది, కాబట్టి టెక్నాలజీ కాలం నడుస్తుంది, కాబట్టి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఇందులో 21st సెంచరీ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఏఐ బోధన అంటే ఏఐ ద్వారా ఎలా బోధించాలా, విద్యార్థులకు ఉపయోగపడే యాప్స్ ఏమున్నాయి, సో మనకు పాఠశాల ఇచ్చినటువంటి IFL ప్యానల్స్, అదేవిధంగా స్మార్ట్ టీవీలని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏఐతో ఎలా పోటీ పడాలి. సో ఈ నవీన భారతదేశంలో సో ఈ ఏఐ ప్రాధాన్యత పెరుగుతోంది కాబట్టి దీన్ని కూడా పెద్దపేట వేసి ప్రభుత్వం ఈ FLNలో పాటు 8 రకాలైనటువంటి అంశాల పట్ల ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ వెన్యూలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 180 వెన్యూస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 40,412 మంది ఉపాధ్యాయులు ఇందులో శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన పలంనేరులో ఉన్నటువంటి సెంటర్గా ఇక్కడ ఇచ్చారు, గురుకుల పాఠశాల ఇచ్చారు. కాబట్టి ఈ 6 రోజులు ఈ శిక్షణ తీసుకొని ఈ మన పలంనేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలాన్ని కూడా బలోపేతం ఈ శిక్షణ ద్వారా అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.